ఆ జిల్లా సర్కార్ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేవు. వాష్రూమ్స్ కూడా శుభ్రం చేయడం లేదు. అంతేకాదు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇవేవో రాజకీయ నాయకులు చెప్పిన మాటలు కాదు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఓ మహిళ మాటలు. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సర్కార్ ఆసుపత్రులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? వైద్య సహాయం కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా? శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో దారుణమైన పరిస్థితులపై సాక్షి రిపోర్ట్. ఇక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్న మహిళ పేరు మొదలవలస హేమలత. ఆమదాల వలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత తన కుమార్తె హైందవికి ఓ సర్జరీ చేయాల్సి ఉంది. కూతుర్ను తీసుకుని 3 రోజుల క్రితం వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి వచ్చింది. 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పని చెయ్యాలన్నా సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కూతురు హైందవితో కలిసి రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, సరిగా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హేమలత. ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, వాష్రూముల్లో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. తన భర్త పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రశ్నించారు. సార్ ఎంతమంది రాణి సార్, శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. ఇంత పెద్ద హాస్పిటల్లో సదుపాయాలు లేకుండా ప్రతి పేషెంట్ కూడా నాలాగే సఫర్ అవుతున్నారు సార్. 3 రోజుల నుంచి మీ సీసీ కెమెరాలు చూడండి సార్. మా పిల్లల బట్టలు మా బట్టలు ఇవే. అమ్మాయి ఏం చదువుతుందమ్మా? నుంచి పాప 8th క్లాస్ చదువుతుంది సార్. క్యాన్సిల్ సార్ పాపకి సర్జరీ అని నిన్న వచ్చాను సార్. నిన్న సార్ వచ్చి హెల్ప్ చేశారు సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయింది సార్. ఆకలితో పిల్లలు ఎంత బాధపడి, ఫలానా మా క్లినిక్ ఉంది అక్కడికి వెళ్ళి చేయించుకోండి, ఆప్థమాలజీ ఫలానా క్లినిక్ వెళ్ళి స్పెక్స్ చేయించుకోండి, మన క్లినిక్ పెట్టామని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంతా ఏమవుతుంది? వచ్చిన సొమ్ము మాత్రం శానిటరీ అస్సలు లేదండి, అస్సలు మెయింటెనెన్స్ అనేది లేదు. అరగంటకు పైగా ఆమె ఆసుపత్రి ముందు బైఠాయించగా సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా ఆసుపత్రుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.